కోవిడ్ నియామావళితో అప్రమత్తమైన జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ విఠల్ కీలక సమీక్ష. రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియమాలు అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో కాకినాడలోని ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎంపీఆర్ విఠల్ అప్రమత్తమయ్యారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న ఈఎన్టీ బ్లాక్ సమీపంలోని కోవిడ్ ఐసోలేషన్ వార్డులను సందర్శించి అక్కడి ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్శనలో ఆయన వెంటిలేటర్లు, బెడ్స్, ఆక్సిజన్ సరఫరా, పీపీఈ కిట్స్, మాస్కులు, గ్లౌజులు తదితర సదుపాయాల లభ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను అనుసరిస్తూ జీజీహెచ్లో ప్రత్యేక కోవిడ్ వార్డులు ఏర్పాటు చేశామన్నారు. రోగుల్ని అప్రమత్తం చేయడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రోజుకు దాదాపు 10 కోవిడ్ టెస్టులు చేస్తుండగా హై రిస్క్ గ్రూపులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వ సూచనల మేరకు ముందస్తు జాగ్రత్తలుగా కోవిడ్ టెస్టింగ్ శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే కరోనా ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో ముందుగా కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ స్పందించి సుమారు 5,000 N95 మాస్కులు అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. జీజీహెచ్ యంత్రాంగం కరోనా వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పూర్తిగా సన్నద్ధంగా ఉందని డాక్టర్ విఠల్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ముఖ్యమైన మార్గదర్శకాలు వివరిస్తూ మాస్క్ వాడకాన్ని తప్పనిసరి చేయడం, ప్రదేశాల్లో అధికంగా ఉండే ప్రాంతాల్లో మాస్క్ ధరించాలి, శానిటైజేషన్ విధానాలు పాటించాలి, హస్తదోపానం, చేతులు కడగడం తరచూ చేయడం, శానిటైజర్లు ఉపయోగించడం తప్పనిసరి, భౌతిక దూరం పాటించాలి, కనీసం 6 అడుగుల దూరం పాటించడం అవసరం, వెచ్చనీటి గార్గ్లింగ్, వేడి పానీయాల సేవనం, సాధ్యమైనంత వరకు రోజు 2-3 సార్లు గార్గ్లింగ్ చేయాలి. లక్షణాలున్న వారు తక్షణమే టెస్టులు చేయించుకోవాలి. జ్వరం, దగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉన్నవారు ఆసుపత్రులను సంప్రదించాలి. బూస్టర్ డోసులపై దృష్టి, అర్హులైన వారికి వ్యాక్సిన్ బూస్టర్ డోసులు వేయించాలని ప్రభుత్వం సూచించింది. సాధ్యమైనంత వరకు భారీ ప్రదర్శనలు, సమావేశాలు నివారించాలి. ఈ మార్గదర్శకాలు పాటించడం ద్వారా కరోనా నియంత్రణ సాధ్యమవుతుందని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసిందని, దానిని పాటించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని సూపరింటెండెంట్ డాక్టర్ విఠల్ విజ్ఞప్తి చేశారు. కోవిడ్ మహమ్మారి మళ్ళీ విజృంభిస్తుందనే జనాల ఒక ఆందోళన చెందవలసిన అవసరం లేదు. దానికి సంబంధించినటువంటి దానికి ట్రీట్మెంట్కి, దాని ప్రివెన్షన్కి కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లన్నీ కూడా జనరల్ హాస్పిటల్ తరఫున అన్నీ కూడా సిద్ధం చేస్తున్నాం. ఈ కోవిడ్కి ప్రివెన్షన్కి మనం ఒక 5,000 వరకు N95 మాస్క్స్ రెడీ చేసి ఉంచాము. అవి ఎంపీ గారి సహకారంతో. తర్వాత కోవిడ్ ర్యాపిడ్ డిటెక్షన్ కిట్స్, కోవిడ్ డయాగ్నోసిస్కి కిట్స్ కూడా రెడీ చేసి ఉంచాము. తర్వాత హాస్పిటల్ అంతా కూడా ఆక్సిజన్ బాటిల్స్ రెడీ చేసి ఉంచాము. పేషెంట్స్ అవసరమైనప్పుడు, అడ్మిట్ చేసినప్పుడు, ఆక్సిజన్ అవసరమైనప్పుడు ప్రతి బెడ్కి కూడా ఆక్సిజన్ ఉన్న హాస్పిటల్. 1-2 వార్డులు తప్ప, చిన్న వార్డులకు తప్ప మిగతా అన్నింటికి కూడా ఆక్సిజన్ బాటిల్స్ ఉన్నాయి. ఆక్సిజన్ సిలిండర్స్ రెడీ చేసి ఉంచాం. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ రెడీ చేసి ఉంచాము. అన్ని తర్వాత ఇంతకుముందు కోవిడ్లో పనిచేసినటువంటి హెల్త్ పర్సనల్ అందరినీ కూడా గుర్తించి వాళ్ళని దీనికి ఉపయోగించుకోవడానికి కోవిడ్లో ఆల్రెడీ అనుభవం ఉన్న వాళ్ళని హాస్పిటల్లో పేషెంట్లకి సర్వీస్ చేయడానికి ఉపయోగించడానికి ప్రణాళికలు చేస్తున్నాం. తర్వాత ఏ విధమైనటువంటి మందుల కొరత లేకుండా కోవిడ్కి సంబంధించినవన్నీ కూడా తెప్పించడానికి కూడా రెడీగా ఉన్నాం. పేషెంట్స్కి ఆ ఈఎన్టీ వార్డు దగ్గర హౌసింగ్ క్వార్టర్స్, పీజీ క్వార్టర్స్ దగ్గర, హౌసింగ్ క్వార్టర్స్కి పక్కన ఉన్నటువంటి వార్డుని 24 బెడ్స్ వార్డుని దీనికోసమని రెడీ చేసి ఉంచాము. తర్వాత ఏ విధమైనటువంటి హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా సరే మనం అడ్మిట్ చేయడానికి కూడా సపరేట్ వార్డ్స్ని రెడీ చేస్తున్నాం. ప్రజలెవరూ కూడా కోవిడ్ ఎక్కడ వైజాగ్లో వచ్చింది, మనకి వస్తుంది అనేటువంటి ఆందోళన చెంది ముందు భయకంపితులవుతున్నారు. దాన్ని ప్రివెంట్ చేయడానికి ముందుగా మేము ఈ ఆరోగ్య కార్యకర్తల్ని, డాక్టర్స్ని, తర్వాత ఈ కిట్స్ని అన్నీ కూడా రెడీ చేసి ఏ విధమైనటువంటి ఈ కోవిడ్ కేసులు వచ్చినా సరే ఎదుర్కోవడానికి మా యొక్క సిబ్బంది అంతా కూడా సిద్ధం చేస్తున్నాం. దాని గురించి ఏ విధమైన ఆందోళన పడవలసిన పని లేదు. ఒకవేళ
కోవిడ్ అనే కేసు పాజిటివ్ వచ్చినా సరే మన హాస్పిటల్లో ట్రీట్ చేయడానికి కానీ అన్ని విధమైనటువంటి అన్ని రకాలైనటువంటి వసతులు ఇక్కడ ఉన్నాయి. తర్వాత ఈ ప్రజలు కూడా వాళ్ళు మంచి కోవిడ్ని స్ప్రెడ్ అవ్వకుండా ఒకరి నుంచి ఒకరికి కానీ లేదంటే అది ర్యాపిడ్గా స్ప్రెడ్ అవ్వకుండా వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మనం చేసినటువంటి ఈ ట్రీట్మెంట్ సత్ఫలితాన్ని ఇస్తుంది. వాళ్ళు ప్రతి పేషెంట్ కూడా శుభ్రంగా చేతులు సబ్బుతో కడుక్కోవడం, తర్వాత మంచి ఆహారం తీసుకోవడం, మంచి గాలి పీల్చడం, తర్వాత వాళ్ళు తుమ్మినప్పుడు కానీ తగ్గినప్పుడు కానీ కర్చీఫ్ అడ్డు పెట్టుకోవడం, తర్వాత గుంపులుగా తిరగడం, ఎవరికైనా జలుబు చేసినప్పుడు వెంటనే వాళ్ళు వెళ్ళి ఈ ర్యాపిడ్ కిట్లో టెస్ట్ చేయించుకుని తద్వారా ఇంకొకరికి స్ప్రెడ్ చేయకుండా అది కాపాడడం, ఇలాంటి చర్యలన్నీ ప్రజలు కూడా పాటిస్తే కోవిడ్ అనేది మనకి కంట్రోల్లోకి వస్తుందనేది నా అభిప్రాయం.